మాటా ముచ్చట కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏకంగా మాటల యుద్ధమే మంటలు రాజేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు సంధించారు కేటీఆర్. కాంగ్రెస్ కూడా హమ్ కమ్ నహీ హై అంటూ కౌంటర్ ఇచ్చేశారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా, అసలు రాహుల్ గాంధీ మనిషా, నరేంద్ర మోడీ మనిషా నాకైతే సమజ్ అయితలేదు. మీరు జాగ్రత్తగా ఇనుండ్రి, చూడుండ్రి ఆయన మాటలు, ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమంటాడు, దేశమంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని. ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హై అంటాడు. నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే బాయి హై, మోదీ సాబ్ హమారే బడే బాయి హై. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హై అంటుండు. అదానీ ఫ్రాడు, దొంగ అంటుండు. ఈయనేమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హై, ఫ్రాడ్ నహీ హై. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. గుజరాత్ మోడల్ ఫేక్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరు అంటుండ్రు? ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు? ఇక్కడ కూడా గోద్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇల్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదని ఆయన అంటుండు. నా ఇన్సాఫియా అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు. నేను అందుకే అంటున్నా, ఎవల మనిషివి నువ్వు? రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ మనిషివా, నరేంద్ర మోడీ మనిషివా చెప్పు. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడిండ్రు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. నీవు రేవంత్ రెడ్డి గారిని అనే అర్హత నీకు లేదు. మెరిట్ కోటాలో వచ్చిన ఓడివి కాబట్టి నీకు ఏ సమయంలో ఏం చేయాలనో నీకు అర్థమైతలేదు. ఏ సమయంలో ఎవరి పక్కన నిలబడాలనో కూడా నీకు అర్థమైతలేదు. గాయ గత్తర చేస్తున్నావు మొత్తం పార్టీని. మీ పక్కన ఉన్న బీఆర్ఎస్ ఉద్యమంలో ఉండి ఇప్పటిదాకా పార్టీని అంటు పెట్టుకున్న వాళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారు. ఒక్క ఓటు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్గా లాభం అయ్యేది బీజేపీకే. ఇది నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని, యాద పెట్టుకొని. నేను చెప్తే ఇవాళ మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే. ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేసుకోవాలి, ఎత్తుకోవాలి. దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా 5-10 మందిని గుంజుకోవాలి. మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది. పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ గాడు. రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో, బీజేపీలో పోతావా అంటే కమిట్ గాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు, అన్ని పార్టీలు ఖతమైపోయినాయి, అన్ని చూసిండు ఆయన. మొదలు చాలు చేసిండు, బీజేపీలోకి వెళ్ళి షురువు అయింది ఆయనది. ఏబీవీపీలు ఉండే ఆంచెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి పోయిండు, టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు. ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఎజెండా లేదు, మన్ను లేదు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల మీద ట్యాపింగ్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూసిరు. కానీ ప్రజలు తెలివితోటి వివేకంతో ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నిలిపినరు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీ పార్టీని కాపాడుకోవాలని మీకుంటే ధృతరాష్ట్ర కేసీఆర్ కానీ, దుర్యోధన కేటీఆర్ కానీ, దుశ్శాసన హరీష్ రావు కానీ మీరు ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకోండి. అన్ని బాగున్నప్పుడు మీకు కావాల్సిన నియోజకవర్గాల్లో పోటీ చేసిరు కదా. ఇప్పుడు మీ కార్యకర్తలు, మీ పార్టీలో ఉన్న వేలాది లక్షలాది మంది ఆశిస్తున్నారు పార్టీని కాపాడండి మహాశయ అంటే మీరు విందులు వినోదాల్లో తేలియాడుతూ ఉన్నారు. మీ పార్టీ నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా పోయేదేమీ లేదు. మీరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయండి. మాకు కూడా ఒక ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ప్రజాస్వామ్య వాదులం. పార్టీని కాపాడుకోండి. మీరు ఒకరేమో పోయి జైల్లో కూర్చున్నారు, ఇంకొక మాజీ ఎంపీ గారు సర్పంచ్ కూడా ఏడ గెలవరు. కాబట్టి ఉన్న మీ 3 కుటుంబ సభ్యులు 3 స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయండి.